బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన తూప్రాన్ మండల సర్పంచ్లు గురువారం ఓ గెస్ట్ హౌస్ లో ప్రత్యేక సమావేశమయ్యారు. మండలంలో పార్టీ బలోపేతంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే తూప్రాన్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా మల్కాపూర్ ఆదర్శ గ్రామం సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులుగా కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ చుక్కా హిమబిందులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులని ఈ సందర్భంగా సర్పంచ్లు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ల సమస్యల కోసం నిరంతరం వెన్నంటే ఉంటానని, అలాగే మండలంలోని బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆంజనేయులు గౌడ్ మీడియాకు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే యాదవరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిల సహకారంతో ముందుకు సాగుతామన్నారు. 7 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము 7 గ్రామాలకు సంబంధించిన సర్పంచులము సమావేశమై మా దాంట్లో ఒకరిని తూప్రాన్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను బీఆర్ఎస్ పార్టీ తూప్రాన్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కిష్టాపూర్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచు హిమబిందు గారిని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాయి. అదేవిధంగా ప్రజలు మాపై నమ్మకం ఉంచి మరి గ్రామాలలో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి మేమందరం కూడా ముక్తకంఠంతో ఉంటూ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి తావివ్వకుండా సమస్యల సాధనలో ముందుకు సాగుతూ అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపు రెండేళ్లలో మళ్ళీ అధికారంలోకి రావడానికి మేము గ్రామాలలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నింటికీ ముందుండి మరి సమస్యల పరిష్కారమే కాకుండా గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మేము ముందుకు సాగుతూ గ్రామాల అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తూ మరి పార్టీని కూడా మండలంలో మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తూప్రాన్ మండలంలోని 7 గ్రామాల సర్పంచ్లు ఇక్కడ ఏకం కావడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుండి మరి ఆంజనేయులు గౌడ్ గారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా, మరి ఉపాధ్యక్షురాలిగా కిష్టాపూర్ సర్పంచ్ హిమబిందు గారు ఎన్నుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ తరపున నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తూప్రాన్ మండలంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను గెలిపించుకోవడానికి ప్రజలు సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ బుద్ధి చెప్తామని. మరి అలాగే కాంగ్రెస్ నాయకులు కానీ మరి గ్రామాలల్లో సర్పంచులను, ఉప సర్పంచులను బలోపేతానికి చేస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. కానీ అధైర్యపడకుండా మేమందరం కూడా మున్సిపల్ ప్రజలం కానీ, లీడర్లం కానీ, మరి అలాగే మండల విలేజ్ సర్పంచులం అందరం ఏకమై అందరం కూడా ప్రతిదాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా 2 సంవత్సరాలు ఆగితే మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇవి. ఇప్పుడు కూడా మరి 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా పబ్లిక్లో మరి మైనస్ అవ్వడం జరిగింది. వాళ్ళకు 50% వస్తే మాకు 25% వచ్చిన రోజులు ఇవి. మరి ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు అధికార పార్టీకి. అదేవిధంగా మేమందరం కూడా మా సర్పంచ్లు మరి మా ఆంజనేయులు గారు ఎన్నికైనందుకు మరి ఏ సమస్యలున్నా మండలంలో సర్పంచ్లకు ఎలాంటి సమస్యలున్నా వాళ్ళు ముందుండి పరిష్కరించడానికి మరి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అందరం రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అందరము ముక్త కంఠంతో పనిచేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినటువంటి క్యాండిడేట్లను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. చుక్కా హిమబిందు అనే నేను కిష్టాపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది.
అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి శ్రీ ఆంజనేయులు సార్ గారు మన ప్రెసిడెంట్గా నియామితులయ్యారు ఇప్పుడు. అండ్ నన్ను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్.